తరచూ కూడా ఉద్యోగంలో మార్పులు కోరుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో స్థిరంగా మేము నిలబడలేకపోతున్నాము అనేటువంటి వారు కానీ, లేదా మాకు సరైనటువంటి ఉద్యోగము దొరకడం లేదు అనేటువంటి వారు కానీ, లేదా మేము చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా సరైనటువంటి ఇన్కమ్ కావచ్చును, లేదా ఒక సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీరు మీ జాతకంలో శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఒకసారి చార్ట్ చెక్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఇక్కడ వృత్తికారకుడు శనేశ్వరుడు అవుతున్నాడు. ఇక్కడ వృత్తికారకుడు శని భగవానుడు కనుక శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. మీరు శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్టయితే మీ వృత్తి పట్ల, అదేవిధంగా వ్యాపారం పట్ల చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఆ యొక్క శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. మరిక్కడ శని భగవానుని ప్రసన్నం చేసుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి రెమెడీసు ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉన్నది ఎంతోమంది. కానీ ఇక్కడ మనకు రహస్య శాస్త్రం అనేటువంటి గ్రంథంలో మనకి ఏం చెప్పారయ్యా అంటే, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటేనట ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి అందులో ఈమారు నల్ల నువ్వులు వేసి మీరు పడుకునేటువంటి సమయంలో దానిని మీ యొక్క పూజా మందిరంలో ఆ యొక్క చెంబు నుంచి మీరు పడుకున్న తర్వాత తెల్లవారైన తర్వాత ఉదయము ఆ యొక్క చెంబులో ఉన్నటువంటి నీళ్ళను తీసుకొని వెళ్ళి శంకరునికి అభిషేకం చేయాలి. ఈ విధంగా ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి శని భగవానుడు ప్రసన్నమవుతాడు. మరి ఇది ఏ రోజు నాడు చేయాలి? శనివారం రోజు రాత్రి చేయాలి. శనివారం రోజు మీరు పడుకునేటువంటి సమయంలో రాత్రి ఈ యొక్క మనం చెప్పినటువంటి ప్రక్రియను చేయాలి. చేసి ఆదివారం రోజు ఉదయము మీరు శంకరునికి అభిషేకం చేసుకోవాలి. మరి ఈశ్వరునికి అభిషేకం చేసేటువంటి వెసులుబాటు లేదు. ఎందుకంటే కొన్ని దేవాలయాలలో కానీ ఎక్కడైనా కూడా ఆ శంకరుని యొక్క లింగము బయటనే పెట్టడం జరుగుతుంది, వాయులింగంగా ఉండడం జరుగుతుంది. మరి అక్కడ వెళ్ళి మీరు అభిషేకం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఒకవేళ మీకు అభిషేకం చేసుకునేటువంటి వీలు లేదు అనేటువంటి సందర్భంలో మరి ఏం చేసుకోవాలయ్యా అంటే, ఆదివారం రోజు ఉదయము సూర్యోదయం అయ్యేటువంటి సందర్భంలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఆ చెంబులో నీటిని చక్కగా కూడా మీరు ఉంటే మీ యొక్క టెర్రస్ పైన లేదా వరండా లేదా ఇంటి ముందు జాగా ఉన్నట్టయితే అక్కడ ఆ యొక్క చెంబులో నీళ్లు ఆ యొక్క చెంబును పట్టుకొని చక్కగా కూడా సూర్యోదయం అయ్యేటువంటి సందర్భంలో ఓం శం శనయే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. చక్కటి ఫలితం మీకు లభిస్తుంది. ఈ యొక్క శని మూలకమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు ఒక వారం 10 రోజులలోనే చూస్తారు. కనుక శని భగవానుని ప్రసన్నం చేసేటువంటి పద్ధతి ఇది. ఈ విధంగా ప్రసన్నం చేసుకున్న తర్వాత అటు పిమ్మట దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు వంట నూనె, అది ఈ పేరు ఆ పేరు అని కాదు, వంట మనం ఏ విధంగానైతే వంట చేసుకుంటూ ఉంటామో వంటలలో ఉపయోగించేటువంటి నూనెను మీరు దానంగా వారికి ఇవ్వండి. తీసుకుంటారు. విన్నారా? ఒక నెల సరిపడా, ఒక నెలకు సరిపడా 2 ప్యాకెట్ల 3 ప్యాకెట్ల లేకుంటే 5 ప్యాకెట్ల ఎన్నైతే అన్ని
తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఎన్ని యూజ్ అయితే అవుతాయో అన్ని ప్యాకెట్లు తీసుకువెళ్ళి వారికి దానంగా ఇచ్చి చక్కగా కూడా కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. అద్భుతమైనటువంటి ఫలితం మీకు కనబడుతుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.